హే దేర్, దిస్ ఈజ్ షేక్ జాఫర్ షరీఫ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది కొన్ని మెంటల్ ఎబిలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ రీసెంట్గా నెంబర్ సిస్టమ్ బేస్ చేసుకొని మీ స్టాండర్డ్ సిబిఎస్ఈ పేపర్లో వచ్చాయి. అవి ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ co-prime numbers is 553. Then find the HCF of the two numbers. చూడండి అన్న, ఇక్కడ మీకు మేజర్గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, కోప్రైమ్ నెంబర్స్ హెచ్సిఎఫ్ ఎప్పుడైనా 1 ఉంటుంది. అసలు మీకు దీంతో ఏ పని లేదు. వాడు ఆ 553 ఎందుకు ఇచ్చాడంటే మీ టైం వేస్ట్ చేద్దామని ఇచ్చాడు. జనరల్గా 553 వల్ల మీరు సాధించకపోయేది ఏం లేదు. జనరల్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కోప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఏముంటుంది, ఎప్పుడు 1 ఉంటుంది. ఇంకోటి, మీ కోప్రైమ్ నెంబర్స్లో మీరు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటంటే, కోప్రైమ్ నెంబర్స్ అనేవి ఓన్లీ 2 పేర్స్గానే వస్తాయని అందరు చెప్తూ ఉంటారు. కాకపోతే పేర్స్గా రావాల్సిన అవసరం లేదు. నన్ను పేర్స్గా ఉండొచ్చు, మోర్ దాన్ 2 ఉన్నా కూడా అవి కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. కో అంటే ఏంటి, టుగెదర్గా మోర్ దాన్ 2 నెంబర్స్ ఉన్నా పర్వాలేదు, ఓకేనా? వాటి హెచ్సిఎఫ్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. మోర్ దాన్ 2 నెంబర్స్ ఉన్నా పర్వాలేదు, కానీ వాటి హెచ్సిఎఫ్ ఎంత ఉండాలన్నా 1 ఉండాలి. వాటిని ఏమంటారంటే కోప్రైమ్స్ అంటారు, ఓకే? ఇదే కోప్రైమ్స్ని బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. జనరల్గా కోప్రైమ్స్ని ఏం బేస్ చేసుకోలేదు, కానీ మోర్ దాన్ 2 నెంబర్స్ పిక్ చేసుకుంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే క్వశ్చన్లో అప్పుడు మీకు కావాల్సింది కోప్రైమ్ నెంబర్సే. ఇది ఇలా ఇచ్చాడు కాబట్టి అది కూడా ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేను అది కూడా చెప్తాను, ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ గురించి ఒకసారి మాట్లాడుతున్నాను ఇంకొకటి, ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే, ఎల్సిఎం ఆఫ్ 65 and 104 is 40x and HCF of 65 and 104 is 30. Then find the value of x they are asking for. చూడండి నాన్న, ఎప్పుడైతే 2 నెంబర్స్ ఇచ్చేసి వాటి హెచ్సిఎఫ్ ఇంకా ఎల్సిఎం ఇచ్చాడో, వాటి నెంబర్స్ ప్రోడక్ట్ ఇంకా వాటి ఎల్సిఎం ఇంకా హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ పక్కా ఈక్వల్ ఉంటుంది. కానీ ఇది 2 నెంబర్స్ ఉన్నప్పుడు 100% పాసిబుల్ అవుతుంది. కానీ మోర్ దాన్ 2 నెంబర్స్ ఉంటే పాసిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జనరల్గా ఈ క్వశ్చన్ ఇచ్చాడు, అది ఇవ్వడం నేను చెప్పను. ఇంత దూరం వచ్చినా కూడా అక్కడికి కూడా వెళ్ళొచ్చు, ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా? మోర్ దాన్ 2 నెంబర్స్ ఉన్నప్పుడు వాటి హెచ్సిఎఫ్ చెక్ చేసుకోండి. వాటి హెచ్సిఎఫ్ 1 ఉందనుకోండి, ఓకే, ఈ రూల్ పాసిబుల్ అవుతుంది. రూల్ ఏంటి అంటే, product of numbers must be equal to their LCM, product of their LCM and HCF, ఓకే? ఈ రూల్ అనేది 2 నెంబర్స్ ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ 1 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ హెచ్సిఎఫ్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఓకే, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. లేదు, ఇక్కడ హెచ్సిఎఫ్ మోర్ దాన్ 1 ఉంది. అయినా కూడా ఇది పాసిబుల్ అవుతుంది. కానీ మోర్ దాన్ 2 ఉన్నప్పుడు పక్కా హెచ్సిఎఫ్ 1 ఉండాల్సిందే. అంటే ఇచ్చిన నెంబర్స్ పక్కా ఏమవ్వాలి, కోప్రైమ్స్ అవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ రూల్ పనిచేస్తుంది, లేకపోతే రూల్ పనిచేయదు. నేను వాటి ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఈ సమ్ కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే అయినా 65 into 104. నెక్స్ట్ ఎల్సిఎం ఎంత, 40x. హెచ్సిఎఫ్ ఎంత, 13. 13 1s are 13, 13 5s are 65, 5 1s are 5, 5 8s are 40, 8 1s are 8, 8 13s are 104. x వాల్యూ ఎంత వచ్చింది, 13. ఈ క్వశ్చన్ మీకు రీసెంట్ సిబిఎస్ఈ పేపర్లో వచ్చింది, ఒక ఎంసీక్యూ లాగా వచ్చింది రీసెంట్ సిబిఎస్ఈ పేపర్లో. చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఈ రూల్ పనిచేసింది. 2 నెంబర్స్ ఇవ్వకపోతే
అప్పుడు ఈ రూల్ టూ నెంబర్స్ ఇవ్వకపోతే అప్పుడు ఈ రూల్ పనిచేయచ్చు, పని చేయకపోవచ్చు. అది దానికి మనం ఏమీ చేయలేం. ఎప్పుడు పని చేస్తుంది వాటి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఎప్పుడు పని చేయదు వాటి ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇన్ డీటెయిల్. చూడండి అన్న, ఇక్కడ మీకు నేను ఏమంటున్నానంటే ఫైండ్ LCM and HCF of 16, 32, 40. నేను ర్యాండమ్గా 3 నెంబర్స్ పిక్ చేసుకున్నాను. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పాసిబుల్ అవ్వదు అనే కేసుకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా, LCM ఎలా ఫైండ్ చేస్తారు నాన్న? LCM అయినా HCF అయినా మీరు 10th క్లాస్ కాబట్టి ఎలా ఫైండ్ చేస్తారు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మీరు LCM అయినా HCF అయినా ఫైండ్ చేస్తారు. ఓకేనా, ఇది 2 power 4. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది 2 power 5. సూపర్. నెక్స్ట్ 8 5 40 అంటే 2 cube into 5 power 1. I hope you guys are getting understood what I am trying to speak up. నెక్స్ట్ LCM ఎలా ఫైండ్ చేస్తారు చెప్పండి? హైయెస్ట్ పవర్ని చూస్ చేసుకోవాలి. 2 ఉంది కదా, 2లో హైయెస్ట్ పవర్ ఏంటన్నా? 2 power 5. చూడన్నా, ఉన్నదే ఒక 5, ఒకటే 5 ఉందా? ఆ ఒక్క 5 పవర్ ఎంత ఉంది? 5 power 1 వచ్చిందా? ఎంత? 32 into 5. 5 3 15, 150, 5 2 10, 160 వస్తుందా LCM? నెక్స్ట్ HCF ఎంత వస్తుంది నాన్న? మూడిట్లలో కామన్ ఏమని చెప్పండి? 2 cube. 2 cube మూడిట్లలో ఉంది కదా, ఎంత? మూడిట్లో కామన్ ఇంకా లోయెస్ట్ పవర్ పిక్ చేసుకోవాలి. ఎంత? 8. ఎంత? 8. మీకు దీని మీద డౌట్ ఉంటే 8 2 16, 8 4 32, 8 5 40, 2 4 5 కూడా ఫర్దర్గా క్యాన్సిల్ కావాలి. మీకు అంతగా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. మనకు వచ్చిన 8 అనేది కరెక్ట్ అయిన HCF అని మీరు చెక్ చేసుకోవాలి అంటే అదే 8తో ఆ మూడింటిని కట్ చేయండి. మీకు ఎంత వస్తుంది? 2 4 5. 2 4 5ని మీరు ఫర్దర్గా క్యాన్సిల్ చేయలేరు రేషియోలో వేసుకుంటే. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. చూడండి, 16 into 32 into 40. ఇక్కడ మీరు ఈ కేసు చేయండి. ఇక్కడ HCF ఎంత వచ్చింది? మీకు 8 వచ్చింది. కాబట్టి ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఏం కావు నాన్న? కోప్రైమ్స్ కావు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ మస్ట్ నాట్ బి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ HCF. సార్ నాకు నమ్మబుద్ధి రావట్లేదు సార్. ఒకసారి చేద్దామా? 16 8 చేద్దామన్నా 144. అంటే మీకు LCM into HCF ఎంత వస్తుంది? ఇక్కడ LCM into HCF ఎంత వస్తుంది నాన్న? LCM into HCF ఎంత వస్తుంది మీకు? ఇక్కడ 144, పక్కన ఒక 0 ఎక్స్ట్రా, 14400 వస్తుందా? మీరు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ చేయండి. చూడండి, 16 into 40 చేయండి. 16 4 ఎంత? 64. 640 ఇంటూ ఎంత మిగిలింది? 32. చూడన్నా, మీరు 640ని 3 times చేస్తేనే 1800 దాటుతుంది. ఇక్కడ ఉందే 1400. ఇది పక్క, ఇది మళ్ళీ ఇక్కడ 3 times లేదు, 30 times. ఎన్ని టైమ్స్ ఉంది నాన్న? 30 times. మీరు 640ని 3 times చేస్తేనే 6 3 18, 1800 దాటుతుంది. 1800 దాటుతుంది. ఇక్కడ మీకు వచ్చిందే 1440. ఇక్కడ మీకు ఎంత వచ్చింది నాన్న? 1440 మాత్రమే వచ్చింది. అంటే నో డౌట్ దే ఆర్ నాట్ ఈక్వల్. ఎందుకు? ఇక్కడ HCF ఎంత రావాలి? HCF 1 వచ్చుంటే పక్కా ఈక్వల్ అయ్యేది. కానీ HCF 1 వచ్చిందా? పొరపాటున కూడా రాలేదు. కాబట్టి ఈ రూల్ ఈ మోర్ దాన్ 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఈ రూల్ పాసిబుల్ కాదు. ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నప్పుడు HCF 1 ఉండనియండి, ఏమన్నా ఉండనియండి, రూల్ మాత్రం అబ్సల్యూట్గా పాసిబుల్ అవుతుంది. ఓకేనా, రూల్ మాత్రం అబ్సల్యూట్గా పాసిబుల్ అవుతుంది. దేర్ ఈస్ నో డౌట్ విత్ దట్. But when the numbers are more than 2, HCF must be equal to 1. Nothing but the numbers must be co-prime in nature. ఇంకోటి ఏంటంటే చాలా మంది కోప్రైమ్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అనుకుంటారు. నో, రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. 3 4 సార్ 4 ప్రైమ్ నెంబర్ కాదు సార్, నేను అది అడగట్లేదు. కోప్రైమ్స్ అంటే 2 నెంబర్స్ ఉంటే ఆ 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఎంత ఉండాలి అన్న? 1 ఉండాలి. 3 4 కామన్గా ఏ టేబుల్లో వెళ్తాయి? 1 టేబుల్.
అంటే కో ప్రైమ్స్ అంటే లోపల ప్రైమ్ నెంబర్సే ఉండాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ఉండాల్సిన అవసరం లేదు, మోర్ దాన్ 2 కూడా ఉండొచ్చు. ఇక్కడ ఈ కేసులో 16, 32, 40 అనేవి పొరపాటున కూడా కో ప్రైమ్ నెంబర్స్ కావు. దే ఆర్ నాట్ కో ప్రైమ్ నెంబర్స్. దట్స్ వై దిస్ రూల్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దీస్ 3 నెంబర్స్. ఇప్పుడు దేనికి పాసిబుల్ అవుతుంది? వేటికి పాసిబుల్ అవుతుందన్నా? 3 నెంబర్స్ అనేది కో ప్రైమ్స్ అయితే పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ కాదు. ఓకే, వినండి. నెక్స్ట్ ఇప్పుడు పాసిబుల్ అయ్యే దాని గురించి ఆలోచిద్దాం. Find LCM and HCF of 8, 9 and 5. చూడండి అన్న, మీరు LCM ఫైండ్ చేయాలన్నా HCF ఫైండ్ చేయాలన్నా మీరు 10th క్లాస్ కాబట్టి ఏ మెథడ్ వాడతారన్నా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మీరు సాల్వ్ చేయాలి క్వశ్చన్. లేకపోతే మీకు మార్క్స్ పడవు కదా, 10th క్లాస్ మెథడే చేయాలి. ఓకేనా? 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెప్పండి అన్న. 8 = 2 cube, 9 = 3 square, 5 = 5 power 1 as it is. There is no change with these numbers. Okay, I hope you guys are getting understood what I am trying to tell. See there, I am writing the LCM. LCM అంటే నెంబర్స్ కామన్ ఉండాల్సిన అవసరం లేదు, హైయెస్ట్ పవర్ ఉంటే తీసేసుకోండి. 2లో హైయెస్ట్ పవర్ ఏముంది? 2 ఉంది, 2/3 తీసేసుకోండి. నెక్స్ట్ 3లో హైయెస్ట్ పవర్ ఏముంది? 3/2 ఒకటే ఉంది, తీసేసుకోండి. 5లో కూడా 5 ఒకటే ఉంది, 5/1 తీసేసుకోండి. ఎంత వస్తుంది నాన్న? 2 cube ఎంత? 8. 3 square 9. 5 8 9 72. 72 5 ఎంత? 5 35 350. 5 2 360. ఎంత వస్తుంది నాన్న? 360. ఇక్కడ 895 మల్టిప్లై అయ్యి ఇక్కడ కూడా 895 మల్టిప్లై అయితే ఇక్కడ ఎంత వస్తుంది? 360 వస్తుంది. ఓకేనా? చూడన్నా ఇక్కడ HCF ఎంత వస్తుంది? చూడన్నా ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్స్ ఏమీ లేవు. అంటే ఏం కామన్గా ఉంది? 1 మాత్రమే కామన్గా ఉంది కాబట్టి ఆ 1 మాత్రమే HCF అవుతుంది. HCF 1 అయింది. చూడండి 360 × 1 ఎంత అన్న? LCM × HCF ఎంత వస్తుంది? 360 × 1 ఎంత వస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ 360 వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏమొస్తుంది అన్న? 360 వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ 360 వస్తుంది. 3 మల్టిప్లై చేసినా కూడా మీకు ఏమొస్తుంది? 360 వస్తుంది. క్లారిటీ వస్తుందా చెప్పేది? ఇది 360, ఇది 360. ఎందుకంటే ఇక్కడ మీకు HCF 1 వచ్చింది, ఇక్కడ మీకు HCF ఎంత వచ్చింది? 1 వచ్చింది. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి, చూసుకోండి. కాబట్టి మోర్ దాన్ 2 ఉన్నప్పుడు పక్కా ఏమవ్వాలి? కో ప్రైమ్స్ అవ్వాల్సిందే, లేకపోతే ఈ రూల్ పనిచేయదు. ఓకేనా? నాకు తెలిసి మీకు ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఎక్కడ వర్కౌట్ కాదు అనే ఎగ్జాంపుల్ కూడా క్లియర్గా అర్థమైంది. ఓకేనా? విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. చూడండి అన్న, మీకు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో గ్రాఫికల్ మెథడ్ అడుగుతాడు. ఇది సిబిఎస్ఈకి చాలా తక్కువ, కానీ టీజీ ఎస్ఎస్సి వాళ్ళకి బాగా అడుగుతాడు. టీజీ ఎస్ఎస్సి వాళ్ళకి బాగా అడుగుతాడు గ్రాఫికల్ మెథడ్. ఏ మెథడ్ అన్న? గ్రాఫికల్ మెథడ్. 4 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతాడు. జనరల్గా చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. ఎప్పుడు సొల్యూషన్స్ అనేవి వచ్చి ఆ సొల్యూషన్ అనేది ఇంటీజర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్. ఇంటీజర్ కాకపోతే చాలా కష్టం అవుతుంది. సార్ నాకు అర్థం కాలేదు. నో వరీస్, నేను చూసుకుంటాను. నాకు ఈ క్వశ్చన్ నేను మన టీజీఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లోంచి పిక్ చేసుకున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సార్ నాకు అర్థం కాలేదు, పర్లేదు చెప్తాను. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు నాన్న. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏంటంటే 3x + 2y = 5.
2x minus 3y equal to 7. చూడండి అన్న, ఇక్కడ మీకు యూనిక్ సొల్యూషన్ వస్తుంది. యూనిక్ సొల్యూషన్ వస్తుంది, నీకు కాదనట్లేదు. ఏ సొల్యూషన్ వస్తుందన్న? యూనిక్ సొల్యూషనే మీకు వస్తుంది, నీకు కాదనట్లేదు. యూనిక్ సొల్యూషన్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ ఈక్వేషన్కి 3 పాయింట్స్ ప్లేస్ చేయాలి టేబుల్లో. అదే టేబుల్లో ఈ ఈక్వేషన్కి ఇంకో 3 పాయింట్స్ ప్లేస్ చేసి 2 లైన్స్ని డ్రా చేసి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్లో ఆన్సర్ రాయాలి. చూడనా, మీరు ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు నచ్చిన ఇక్కడ 3 పాయింట్స్ పిక్ చేసుకుంటారు. ఎట్లా చేసుకుందామా? ఇప్పుడు నేను ఈక్వేషన్ ఏకి పాయింట్స్ పిక్ చేసుకున్నాను. చూడండి, 1,1 నెక్స్ట్ చూడండి 2 minus 1/2 2, minus 0.5 2, minus 0.5 next zero, 2.5 0, 2.5 0, 2.5 ఫస్ట్ దానికి నేను పాయింట్స్ ప్లాట్ చేస్తాను. అంత డౌట్ కూడా చూడండి, ఇది 0 అయిపోతే 2 into 2.5. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దానికి పాయింట్స్ ప్లేస్ చేద్దాం. ఓకేనా? ఓకేనా, నెక్స్ట్ దానికి పాయింట్స్ ప్లేస్ చేయండి. వైని 0 అనుకోండి, వైని 0 అనుకోండి. అప్పుడు 3.5, 0నా 3.5, 0నా నెక్స్ట్. ఓకే, 3.5, 0నా సారీ 3.5, 0నా చూడనా. వైని 2 అనుకోండి, వైని 2 అనుకోండి. వైని 2 అనుకుంటే 3 2 6 6 అడిపోతే ఏమవుతుందన్న 13/2 ఎంత? 6.5 6.5, 2 నెక్స్ట్ 6.5, నెక్స్ట్ 9 అనుకోండి. వైని 9 అనుకోండి, సారీ వైని 3 అనుకోండి. అటు వెళ్తే 9 అవుతుంది. 9 + 7 ఎంత? 16 16/8 ఎంత? 2 8 16 2 8 16 2 8 16 3 3 9 16 - 9 7. ఓకే, ఇలా మీకు 3 పాయింట్స్ వచ్చాయి. నేను కాదనట్లేదు, మీకు 3 పాయింట్స్ అనేవి వచ్చాయి. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ యు ఆర్ రాంగ్. ఇవి ప్లాట్ చేస్తారు సార్. ఇలా ప్లాట్ చేసి ఎక్స్టెండ్ చేస్తే ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి సార్. ఆ పాయింటే ఆన్సర్. ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ అనేది ఈ క్వశ్చన్కి చాలా గలీజ్ వస్తుంది. ఉంటుంది. అసలు మీరు ఆ పాయింట్ని ఎక్కడ ప్లేస్ చేయాలో మీకు అర్థం కాదు. అసలు ఆ పాయింట్ వాల్యూ ఏంటో అర్థం కాదు. ఎందుకంటే నార్మల్ డెసిమల్ కూడా కాదు, ఒక కోఆర్డినేట్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో వస్తుంది క్వశ్చన్కి. అప్పుడు మీరు ఈ పాయింట్ని ప్లేస్ చేయడం చాలా హార్ష్ అయిపోతుంది. సార్ మరి హార్ష్ అయిపోతుంది అంటున్నారు. ఇలా డ్రా చేస్తాము. ఈ పాయింట్ వాల్యూ పెట్టకపోతే మీకు మార్కులేసాడు. ఈ పాయింటే మీ ఆన్సర్ కదా, ఈ పాయింటే మీ ఆన్సర్. ఈ పాయింట్ వాల్యూ పెట్టకపోతే మీకు మార్క్స్ వేస్తాడా? పొరపాటున కూడా మార్క్స్ వేయడు. ఇంత చేసినా కూడా ఎంతో అంత సగానికి సగం మార్కులు ఎగిరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ వాల్యూ మీకు తెలియాలి, సొల్యూషన్ వాల్యూ మీకు తెలియాలి. మీరా ఈ పాయింట్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ మాత్రం చాలా డేంజర్గా ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఈ పాయింట్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ అనేది చాలా డేంజర్ ప్లేస్లో అవుతుంది. అసలు మీరు ఎక్కడ దేని మధ్యలో ఉందో కూడా మీకు సరిగ్గా అర్థం కాదు, అంత గలీజ్ పరిస్థితుల్లో అవుతుంది. సార్ మేము అప్పుడు ఏం చేయాలి సార్? మీకు ఆల్టర్నేటివ్ మెథడ్స్ తెలుసా? తెలుసు కదా, చెప్పేది వినండి. మీకు ఆల్టర్నేటివ్ మెథడ్స్ తెలుసు కదా.
మీకు ఆల్టర్నేటివ్ మెథడ్స్ అయితే తెలుసు కదా. ఏంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్? ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ నో డౌట్ మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తారు, ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది, కానీ ఆ పాయింట్ ఏందో మీరు చెప్పలేరు. అంటే ఆ పరిస్థితుల్లో వెళ్ళి ఆన్సర్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఆన్సర్ మీకు ముందే తెలిసి ఉండాలి. ఏంది? మీకు ఆన్సర్ ముందే తెలిసి ఉండాలి. సార్ నాకు అర్థం కాలేదు సార్, ఈ రెండు మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి ఫస్ట్ ఆన్సర్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఆన్సర్ కనుక్కోవాలి. ఆన్సర్ కనుక్కున్న తర్వాత దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసి సైలెంట్గా మీరు బ్రాకెట్ పెడతారా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర బ్రాకెట్ పెడతారా? అక్కడ ఆన్సర్ రాసి, ఓకేనా? ఒకసారి ఫైండ్ చేద్దాం ఆన్సర్స్ ఏమొస్తాయో, ఒకసారి ట్రై చేద్దాం, ఓకేనా? చూడనా, ఫస్ట్ దాన్ని 3తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తే 9x 6y 15. నెక్స్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి. 4x 6y 14. క్యాన్సిల్. అర్థమవుతుందా నాన్న? క్యాన్సిల్. 13x ఈక్వల్ టు 29, x ఈక్వల్ టు 29/13. మీరు ఇలా ఇదొక మిక్స్డ్ ఫ్రాక్షన్, సార్ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ సార్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్నే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తాం కదా, ఇది పెద్ద ఇష్యూ అయింది. అలాగే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. 11/13 వస్తుంది, అంతేనా? 11/13 వస్తుంది. 11/13 వస్తుంది. సారీ, y వాల్యూ ఎంత వస్తుంది? 11/13. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేసి డెసిమల్ పాయింట్స్లో కన్వర్ట్ చేయండి. దేంట్లో కన్నా? డెసిమల్ పాయింట్స్. ఇదంతా 13 2s 26, రిమైండర్ ఎంత? 3 and 30, మళ్ళీ 13 2s 36, సారీ 13 2s 26, 40, 13 3s 39, రిమైండర్ ఎంత? 1 సంథింగ్ వెళ్తుందా? ఇది 0. 38s 104, ఎంత మిగిలింది? 7, 13 5 65, 7 కదా. 38s 104 అంటే 6, అంతే 7, ఇలా వెళ్తుందా? ఇప్పుడు దీన్ని రౌండ్ అప్ చేయండి. 2.23ని 0.85ని రౌండ్ అప్ చేసి ఇక్కడ మీరు ఇంటర్సెక్షన్ అయ్యే పాయింట్ ఉంటుందా, ఆ పాయింట్ దగ్గర ఆన్సర్ పెట్టేసి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు గ్రాఫికల్ మెథడ్ చాలా టఫ్ అవుతుంది. గ్రాఫికల్ మెథడ్ ఏమవుతుంది? చాలా టఫ్ అవుతుంది, ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ మీకు ఫ్రాక్షన్స్లో వస్తుంది, రాదు అని ఎట్లా తెలుస్తుంది? మీరు రఫ్లో ఎక్కడ ఈ ఎలిమినేషన్ మెథడ్ పొరపాటున కూడా మీరు ఆన్సర్ షీట్లో చేయకూడదు. ఓన్లీ రఫ్. దేంట్లో చేయాలి? రఫ్లో చేయాలి. రఫ్లో మాత్రమే చేయాలి. అర్థమవుతుందా? రఫ్లో చేసి ఆన్సర్స్ని మీరు ముందే తెలుసుకోవాలి. ఏం చేయాలి? ముందే ఆన్సర్స్ని తెలుసుకొని ఆ ఆన్సర్స్ని తీసుకెళ్ళేసి మీరు 6 ర్యాండమ్ పాయింట్స్ యూజ్ చేసారు. ఒక లైన్కి 3 పాయింట్స్, ఒక లైన్కి 3 పాయింట్స్ యూజ్ చేసి జాయిన్ చేశారు. ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఈ ఆన్సర్స్ పెట్టేసి. ఎందుకంటే ఈ ఆన్సర్స్ అనేవి ఆ పాయింట్స్ మధ్యలోనే ఉంటాయి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఇదే ఆన్సర్ అని మాత్రం మీరు చేయకుండా అయితే చెప్పలేదు. ఇది పొరపాటున కూడా మీరు ఆన్సర్ షీట్లో పెట్టకూడదు. నాకు తెలిసి మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఓకేనా? ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. మీకు ఇంకేమైనా ఫర్దర్గా రిక్వైర్మెంట్స్ ఉంటే పర్లేదు, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్.